పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్నారు మంత్రి సీతక్క. మహిళా పోలీసులు ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో మహిళా పోలీసులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ అవసరమన్నారు. సమస్యలు నేరుగా డీజీకి తెలియజేసేందుకు మెసేజ్ బాక్స్ లాంటి విధానం అందుబాటులోకి రావాలన్నారు. ప్రతి మహిళా పోలీస్ కరేజ్, కమిట్మెంట్తో డ్యూటీకి వస్తారని ప్రశంసించారు. ఇక టీజీపీఏలో తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. ఈ సదస్సు చరిత్రలో మిగిలిపోతుందని చెప్పారు. మహిళా పోలీసులు ఉన్నతంగా రాణించేందుకు తోడ్పడుతుందని తెలిపారు సీతక్క. మరి ఒక పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి మా సిస్టర్స్ అందరు కూడా డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఆ కరేజ్ తోటి వస్తారు, ఆ కమిట్మెంట్ తోటి వస్తారు. మార్చాలి, వ్యవస్థలో ఉన్నటువంటి తప్పులను చట్టానికి లోబడి పని చేయించాలి, వ్యవస్థను చట్టానికి లోబడి తీర్చిదిద్దాలి, చేంజ్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో యూనిఫామ్ వేసుకునేటప్పుడు చాలా లక్ష్యాలతో వస్తుంటాం. కానీ కాలక్రమంలో ఒక్కొక్కసారి పర్సనల్ లైఫ్లో లేదా ఆఫీసర్స్ నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల రీత్యా మనం కూడా డీలా పడిపోతాం. కష్టాలు, సమస్యలు అందరికి వస్తాయి. పెద్దవాళ్ళు ప్రధానమంత్రులు కావచ్చు, లేదా డీజీ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎంత చెట్టుకు అంత గాలి అని. సో ఏ స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ ఆ స్థాయిలో ఉంటాయి. కానీ అక్కడే ప్రాబ్లం ఉందని అక్కడే ఆగిపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదేమో. ఎందుకంటే నా లైఫ్ అయితే మీకు చాలా మందికి తెలుసు, చాలా డిఫరెంట్. కానీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, అధికారాలతోటి ఈరోజు నా కష్టాలను అన్నీ నేను దాటుకుంటూ కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చినాం. లేకుంటే ఎప్పుడో ఏదో రూపంలో ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకొక రూపంలో ఉద్యమంలో ఉన్నప్పుడే ఎప్పుడో చనిపోవాల్సిన వాళ్ళం. ఇది నాకు సెకండ్ లైఫ్ అనుకుంటా. బట్ ఈ మిగిలిన లైఫ్ను కూడా సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి నా స్టెప్ బై స్టెప్ నా జీవితంలో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత చదువుకొని లాయర్గా పనిచేసి ఏ కోర్టు అయితే నన్ను క్లయింట్గా చూసిందో నక్సల్స్ కేసులలో, అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసెస్ ఆర్గ్యుమెంట్ చేసిర్రు అదే లాయర్ దగ్గర ఆఫ్టర్ 5 years తర్వాత మరి బ్లాక్ కోట్ వేసుకొని అదే జడ్జి ముందుటు నిలబడడం అనేది నా మొదటి సక్సెస్. అంటే దానికి నా పునాది నేను ఎంచుకున్నది, నేను ఆగిపోయినటువంటి స్టడీస్ను మళ్ళీ కంటిన్యూ చేయడము. మీరు ఏదైనా చేయాలనుకున్న మీతో అవుతుందా, ఇది మీరు చేయగలుగుతారా అనేది ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు. సో ఖచ్చితంగా మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే ఏదైనా చేయగలుగుతాం.